ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జూన్ 12 అంటే అందరికీ గుర్తుండే రోజు అండి. 151 సీట్లతో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించి 164 సీట్లతో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణం చేసిన రోజు అండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు జూన్ 12 ప్రమాణ స్వీకారం చేసి ఇప్పటికి 1 ఇయర్ అయిందండి. ఆ జూన్ 1 సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏమైనా డెవలప్ చేశారా, అప్పటి పరిస్థితి ఏమి, ఇప్పుడు పరిస్థితి ఏమి, ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది అనేది కూడా తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోను లైక్ చేయండి. జూన్ 2024 జూన్ 12న నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకుముందున్న వైఎస్ఆర్సీపీ గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజధాని అంటూ లేక, డెవలప్మెంటు లేక, మొత్తం మద్యం స్కామ్, లిక్కర్ స్కామ్లలో మట్టి ఇసుక అన్ని విధాల రాష్ట్రాన్ని దోసుకు తిన్నారండి. 5 ఏళ్ల పాలన అంతం చేయడానికి ప్రజలు కరణం కట్టుకున్నారు. ఎందుకంటే రాజధాని అంటూ డెవలప్ లేకుండా చేశారు వైసీపీ పాలనలో. మీరే చూడండి, మనమే చూస్తాం. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కరు బయట పెడుతున్నారు. ఎన్ని వేల కోట్లు ప్రజలు సొమ్ము తినేశారు, వేల కోట్లు తిన్నారు. లిక్కర్ స్కామ్ చూసుకోండి, 3,500 కోట్లు. మట్టి ఇసుక, గ్రానైట్స్, మొత్తం ఏది దొరికితే అది. భూములు కూడా ఆక్రమించుకున్నారు. ప్రజల భూములు, ప్రభుత్వ భూములు అన్నీ ఆక్రమించుకొని 5 ఏళ్ళు విధ్వంసం చేశారు ఆంధ్రప్రదేశ్ను. 3 రాజధానులు అంటూ 3 ప్రాంతాలను తిప్పారు. ఏ రాజధాని కూడా డెవలప్ చేయలేదు. ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని లేకుండా 5 సంవత్సరాల పరిపాలన చేశారు. అట్లాంటి టైంలో ప్రజలు విసిగిపోయారు. ఈ పాలన ఎప్పుడు పోవాలరా, మాకొద్దు, జగన్మోహన్ రెడ్డి గారు మనకొద్దు అని ప్రజలందరూ ఉక్కబట్టుకొని జూన్ 4న ఎలక్షన్లో 164 సీట్లతో టీడీపీ కూటమి విజయఢంకా మోగించింది. జూన్ 12వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 12 నుంచి 2024 జూన్ 12 నుంచి 25 జూన్ 12 వరకు కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఏమి సూపర్ 6 ఎంతవరకు అమలు చేసింది, రాష్ట్రాన్ని ఏమి డెవలప్ చేసింది అనేది కూడా తెలుసుకున్నాం. ఏమిరంటే చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున చేయంగానే ఫస్ట్ ఆయనకు వచ్చింది, రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి, రైతులు మనల్ని నమ్మి భూములు ఇచ్చారు కాబట్టి ముందు అమరావతిని డెవలప్ చేయాలని అమరావతిని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తూ డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. విశాఖపట్నంలో ఎన్నో కంపెనీలు చూడండి, సాఫ్ట్వేర్ కంపెనీలు అక్కడికి తీసుకొచ్చు, అక్కడ ఉద్యోగ అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు పోతున్నారు. ఇట్లా అమరావతి, అట్లా విశాఖపట్నం, ఇట్లా రాయలసీమ జిల్లాల్లో కంపెనీలు, రాయలసీమ అభివృద్ధిని 3 ప్రాంతాలను డెవలప్ చేసుకుంటూ, అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఒకే రాజధాని అమరావతి అది అని అమరావతిని కూడా డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. వైసీపీ పాలనలో డెవలప్మెంట్ లేదు. బూతులు, తిట్లు, అరాచకాలు, ప్రజలను భయపెట్టడం, ఎవరన్నా నోరు తెరిస్తే వాడిని అరెస్ట్ చేయడం, జైల్లో వేయడం. వాళ్ళ మనుషులు ఉండి రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఖాళీ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ జనం, ఏమి పరిస్థితి, ఏం దొరుకుతాయి, ఇసుక అమ్ముకోవడం, మట్టి అమ్ముకోవడం. 5 ఏళ్లలో వైసీపీ చేసిన ఈ అరాచక పాలనకు చరణగీతం పాడి జూన్ 12 2024 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారండి. చేసిన కాడి నుంచి చూడండి, సూపర్ 6 హామీలు కానీ అమలు చేసుకుంటూ పోతున్నారు. ఒక్కొక్కటిగా పోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అవగానే 4,000 రూపాయలు పింఛన్ చేశారు. తర్వాత మహిళలకు సంవత్సరానికి 4 సిలిండర్లు అది చేశాడు. తర్వాత ఇప్పుడు స్కూళ్ళు జూన్ 12వ తారీఖున తల్లి వందనం చేశారండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయల చొప్పున వాళ్ళ తల్లి ఖాతాలో జమ చేస్తున్నారు. కొంతమంది 13,000 అంటున్నారు. 13,000 పిల్లల ఖాతాలో పడి 2,000 రూపాయలు కాలేజీ, స్కూళ్ళకు డెవలప్మెంట్ కోసం వాడతారంట. మొత్తానికి 15,000 రూపాయలు చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అండి. ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురికి ఉంటే నలుగురికి.
ఇంతకుముందు ప్రభుత్వంలో అలా కాదు, ఎంతమంది ఉన్నా ఒకరికే వేసేవాళ్ళు, అది 12,000 13,000 వేసేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లి వందనం నిధులను జూన్ 12వ తారీఖున స్కూల్ తెరిచిన రోజున అనౌన్స్ చేశారు. ఇంకా జూన్ 20వ తారీఖున అన్నదాత సుఖీభావ సొమ్ము కూడా అమలు చేస్తున్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్ చేస్తున్నారు. చూడండి ఎవరికొరికి ఏం చేస్తున్నారు. సూపర్. ఒక సంవత్సర కాలంలోనే ఎన్ని హామీలు చేసుకుంటూ, రాజధానిని డెవలప్ చేసుకుంటూ, రాష్ట్రంలో రోడ్లను డెవలప్ చేసుకుంటూ, అభివృద్ధి ఓ పక్క, సంక్షేమం ఓ పక్క, రెండింటిని సమానంగా చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ వెళుతుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే ఏమయ్యా రాజధాని లేదు అనేవాళ్ళు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ అని ప్రతి ఒక్కరూ అమరావతి వైపు చూస్తున్నారు. డెవలప్మెంటు, ప్రజల్లో సంక్షేమం. కానీ సంవత్సర కాలంలో ప్రజల్లో మంచి సంతోషంగా ఉన్నారండి. ఎవరికీ బాధపడట్లేదు. సుఖ సంపదలతో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఎవరికీ భయపడకుండా ఉన్నారు. కానీ వైసీపీ పాలనలో ఎంతోమంది భయపడేవాళ్ళు, గ్రామాలలో భయపడేవాళ్ళు. ఎప్పుడు పోలీసు వాళ్ళు వస్తారు, ఎప్పుడు కేసులు, ఎవరు దౌర్జన్యాలు, ఎప్పుడు అరెస్ట్ చేస్తారనేవాళ్ళు. స్వేచ్ఛ అనేది లేకుండా ఉండేది. ఏదన్నా ఒక విషయం సోషల్ మీడియాలో మాట్లాడాలంటే భయం. కానీ ఇప్పుడు డిబేట్లలో కూర్చొని వైసీపీ వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకుంటున్నారు. సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే, కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే ఇప్పుడు పెడుతున్నారు. ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టట్లేదు. అట్లాగా చంద్రబాబు నాయుడు 1 year పాలన ప్రజల్లో బాగా సంతోషంగా ఉందండి. వైసీపీ పాలనతో పోల్చుకుంటే 100కు 100 రెట్లు మేలండి కూటమి ప్రభుత్వం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, బీజేపీ ప్రధానమంత్రి గారు కానీ ఆంధ్రప్రదేశ్కు అభివృద్ధికి ఎంతో దోహం చేస్తున్నారు. ఇప్పుడు చూడండి తల్లికి వందనం ఇస్తున్నారు. 20వ తారీఖున అన్నదాత సుఖీభవ, జూన్ 20, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు, నిరుద్యోగ వృత్తిపై కూడా వర్కౌట్ చేస్తున్నారంట. మహిళలకు 1,500 రూపాయలు కూడా అది కూడా అమలు చేయడానికి చూస్తున్నారంట. చూడండి నిరుద్యోగ వృత్తి 1,500 ఇచ్చేస్తే ఆల్మోస్ట్ సూపర్ 6లు ఆడికాడికి అయిపోయినట్టే. కానీ తల్లికి వందనం అనేది కూడా ఇది చాలా మంచి పథకం అండి. ఎందుకంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తున్నారు. 60 ఇప్పుడు ఎంత తల్లికి వందనం పథకం అంటే చూడండి, తల్లికి వందనం 67,27,164 మంది విద్యార్థులకు తల్లి వందనం పథకం అంట అండి. ఎంతమంది? 67,27,164 మంది విద్యార్థులకు తల్లి వందనం. కానీ వైఎస్సీపీ గవర్నమెంట్లో ఉన్నింది వాళ్ళు 40 లక్షల మందికి ఎంతో చేంజ్కి ఇచ్చారు. కానీ వీళ్ళు ఇంకా 20 లక్షలు 30 లక్షల మందికి ఎగస్ట్రా తల్లి వందనం ఇస్తున్నారు. ఇంట్లో ఎంతమందికి ఉంటే అంతమందికి తల్లి వందనం ఇస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పాలన 1 year పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారండి. దీనికి మనం చూసుకుంటే ప్రజల్లో కూడా వ్యతిరేకత ఏం లేదు. ఈ 1 year పాలనపై ప్రజల్లో కూడా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారండి. దీనికి 10,000 కోట్లు 10,000 కోట్లు అండి ఒకే రోజు తల్లికి వందనం డబ్బులు వేస్తున్నారండి. 10,000 కోట్లు ఖర్చు అది వెళ్తున్నా. అదేగాక 1వ తేదీ చూడండి పింఛన్ ఇచ్చేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారో అట్లా చేసేస్తున్నారు. సుఖీభవ రైతుల ఖాతాల్లో 14,000 ఇస్తామని చెప్పాము. కేంద్రం ఈ నెల 20న 6,000 చేస్తుంది. అదే రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తుంది. చూడండి వైసీపీ వాళ్ళు 7,500 కోట్లు ఇచ్చేవారు, మేము అదనంగా 6,500 కోట్లు ఇస్తున్నాము. చూడండి అట్లా ఒక్కొక్కటి డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతుందండి ఈ కూటమి ప్రభుత్వము. మాట నిలబెట్టుకున్నాం అంటున్నారు లోకేష్ గారు. ఏమంటున్నారంటే మాట నిలబెట్టుకున్నాం, ఏడాది పూర్తి సందర్భంగా తల్లికి వందనం అమలుపై గురువారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి లోకేష్ కలిసి విలేకరుల సమావేశం మాట్లాడారు. నాడు ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే ఒకరికి మాత్రమే ఇవ్వడం సరికాదని చెప్పాము. ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాము. సూపర్ 6 హామీలలో కీలకమైనది తల్లికి వందనం. దాన్ని నేను అమలు చేస్తున్నాం. సుమారు 67 లక్షల మంది విద్యార్థులకు 10,091 కోట్లు ఖర్చు అవుతుందని చెప్తున్నారు. చూడండి 10,000 కోట్లు పెట్టి తల్లికి వందనం పథకం అమలు చేస్తున్నారండి.
ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం 1 ఇయర్ ఏడాది పాలన ప్రజల్లో సంతృప్తిగా ఉందండి. అభివృద్ధి కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ సంక్షేమాన్ని చేసుకుంటూ వైసీపీతో పోల్చుకుంటే 100కు 100 రెట్లు మేలుగా ప్రజల్లో ఉందండి. కాబట్టి కూటమి ప్రభుత్వానికి మంచి పాలన మంచి పేరు ప్రజల్లో ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.